అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. విజయం, అధికారం ఒక మనిషిలో గర్వాన్ని ఎలా పెంచుతాయో, మరి ఆ గర్వాన్ని ఒక్క చిన్న అడుగు ఎలా బద్దలు కొట్టగలదో చెప్పే కథ ఇది. అదే వామన అవతారం కథ. సరే, ఈ ప్రశ్నతోనే మొదలుపెడదాం. గొప్ప విజయం సాధించినప్పుడు అది అహంకారంగా మారితే ఏమవుతుంది? ఇది కేవలం పురాణాల్లోని ప్రశ్న కాదు, మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యేదే. ఈ కథలో దీనికి సమాధానం ఎలా దొరుకుతుందో చూద్దాం. ముందుగా ఈ కథలోని మన సెంట్రల్ క్యారెక్టర్ని పరిచయం చేసుకుందాం. ఆయనే బలిచక్రవర్తి, 3 లోకాలకు అధిపతి. అనగనగా ఒకప్పుడు బలి అనే ఒక అసురరాజు ఉండేవాడు. ఆయన మామూలు రాజు కాదు, అత్యంత శక్తివంతుడు. కాని ఆయన శక్తికి కారణం కేవలం పుట్టుక కాదు, ఆయన సాధించిన పనులే. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. బలి బలానికి కారణం రాక్షసత్వం కాదు, ఆయన చాలా గొప్ప తపస్వి, అంతకుమించి గొప్ప దాత. ఈ మంచి గుణాల వల్లే కదా 3 లోకాల మీద అధికారం సంపాదించాడు. కాని కొన్నిసార్లు మంచి పనుల వల్ల వచ్చిన విజయమే అహంకారానికి దారితీస్తుంది. బలి విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఆయన శక్తి ఎంతలా పెరిగిపోయిందంటే చివరికి దేవతలకే భయం వేసింది. అయ్యో, లోకాల్లో ఈ బ్యాలెన్సు దెబ్బతింటోందే అని వాళ్లు గ్రహించారు. అందుకే ఇక లాభం లేదనుకుని మహావిష్ణువు సహాయం కోరారు. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. బలిచక్రవర్తి గర్వాన్ని పరీక్షించడానికి మహావిష్ణువు ఒక ఊహించని రూపంలో ఎంట్రీ ఇస్తాడు. మహావిష్ణువు ఒక చిన్న, అమాయకంగా కనిపించే బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు. ఆ అబ్బాయి పేరే వామనుడు. ఒక్కసారి ఈ సీను ఊహించుకోండి. ఒకవైపు 3 లోకాలకు అధిపతి, అంతా నాదే అనే అహంకారంతో ఉన్న బలిచక్రవర్తి. ఇంకోవైపు చేతిలో గొడుగు, ఒంటిమీద బట్టలు తప్ప ఏమీ లేని ఒక చిన్న పిల్లాడు. ఒకరు ప్రపంచాలనే దానం చేసేంత గొప్పవాడు, మరొకరు అడిగేది కేవలం 3 అడుగుల నేల. ఈ కాంట్రాస్టే ఈ కథకి ఆయువుపట్టు. వామనుడు బలి దగ్గరికి వెళ్ళి చాలా సింపుల్గా అడిగాడు, నాకు 3 అడుగుల జాగా కావాలి. అది విని బలికి నవ్వొచ్చింది. అంతేనా అని గర్వంగా నవ్వి వెంటనే ఓకే చెప్పేశాడు. తన అహంకారంతో తన ముందు నిలబడింది ఎవరో, ఏం జరగబోతోందో అస్సలు ఊహించలేకపోయాడు. ఇప్పుడు కథ క్లైమాక్స్కొచ్చేసింది. బలి ఇచ్చిన మాట, వామనుడి విశ్వరూపం, ఇప్పుడంతా మారిపోబోతోంది. బలి మాట ఇచ్చేశాడు కదా, వెంటనే ఆ చిన్నపిల్లాడు పెరగడం మొదలుపెట్టాడు. ఆకాశమంత ఎత్తుకు, విశ్వమంతా తనలో కనిపించేలా పెరిగాడు. మొదటి అడుగు టక్మని భూమి మొత్తం కప్పేసింది. రెండో అడుగు ఆకాశాన్ని, స్వర్గాన్ని అంతా కొల్చేసింది. ఇప్పుడు బలివైపు తిరిగి ఒక్కటే ప్రశ్న, 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు? ఆ క్షణం బలికి అంతా అర్థమైపోయింది. తన ముందున్నది మామూలు బాలుడు కాదు, సాక్షాత్తు మహావిష్ణువని. అయ్యో, నా గర్వం నన్ను ఎంత గుడ్డివాడిని చేసిందని గ్రహించాడు. మాటైతే ఇచ్చాడు, కాని ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి తన దగ్గర ఒక అంగుళం జాగా కూడా లేదు. అతని అహంకారం ముక్కలైపోయింది. కాని ఇక్కడే అస్సలైన విషయం ఉంది. బలి మాట తప్పలేదు. తన ఓటమిని ఒప్పుకున్నాడు. తన దగ్గర మిగిలిన చివరిదాన్ని, అంటే తనను తానే సమర్పించుకున్నాడు. ప్రభూ, 3వ అడుగు నా తలమీద పెట్టండి అన్నాడు. ఇది కంప్లీట్ సరెండర్, గర్వం మొత్తం కరిగిపోయిన క్షణమది. సరే, ఇంత జరిగిన తరువాత ఈ కథ ముగింపేంటి? దీనినుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చూడండి, బలి వినయానికి, మాట నిలబెట్టుకున్న తీరుకి విష్ణు అతన్ని శిక్షించలేదు, పైగా ఆశీర్వనించాడు. అతనికి పాతాళలోకానికి రాజును చేశాడు. అంటే బలి గర్వం పోయినప్పుడు అతనిలోని మంచి గుణాలు బయటపడ్డాయి. ఆ వినయమే అతన్ని కాపాడింది. సో ఈ కథ మనకి చెప్పే నీతులు చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది గర్వం. అది ఎంత పెద్ద విజయం వల్లొచ్చినా సరే ఏదో ఒకరోజు పడిపోవాల్సిందే. రెండోది దానం, భక్తిలాంటి మంచి గుణాలు ఎప్పుడు మనల్ని కాపాడతాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైన పాఠం వినయం. దీన్ని మనం మన నిజ జీవితానికి అప్లై చేసుకుంటే మనం ఎంత సక్సెస్ అయినా, ఎంత పైకి ఎదిగినా అహంకారం మనల్ని కిందకి లాగేస్తుంది. అదే వినయంగా ఉంటే ఆ విజయానికి నిజమైన విలువ వస్తుంది. అదే మనల్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అందుకే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, అసలైన గొప్పతనం అధికారంలోనో సంపదలోనూ లేదు, అది వినయంలోనే ఉంది.
బలిచక్రవర్తి కథ మనకు ఇదే నేర్పిస్తోంది. అహంకారం మనల్ని పడగొడితే వినయం మనల్ని నిలబెడుతుంది. మరి మన జీవితంలో మనం ఏ దారినెంచుకోవాలి?